హలో స్టూడెంట్స్, ఈరోజు 6th క్లాస్ మ్యాథ్స్లో ఫస్ట్ చాప్టర్ నోయింగ్ అవర్ నంబర్స్లో ఎక్సర్సైజ్ 1.2లో 4th ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ 4th ప్రాబ్లం మనం చూసినట్లయితే మనకు క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే రైట్ ద నంబర్స్ ఇన్ షార్ట్ ఫామ్. ఇక్కడ మనల్ని ఎక్స్పాండెడ్ ఫామ్లో ఇచ్చాడు స్టూడెంట్స్. మనకి నంబర్స్ దీన్ని షార్ట్ ఫామ్లో రాయాలి. ఈజీ, దీన్ని మనం నంబర్గా రాయాలన్నమాట. ఎక్స్పాండెడ్ ఫామ్లో ఇచ్చాడు, దీన్ని నంబర్గా రాయాలి మనం. సో ఫస్ట్ వన్ చూద్దాం. ఫస్ట్ వన్ మనకి ఏమి ఇచ్చాడంటే 3000 + 400 + 7. ఈ ఎక్స్పాండెడ్ ఫామ్లో వాడు ఇచ్చినప్పుడు మనం ఫస్ట్ ఏం చూసుకోవాలంటే మనకి అన్ని ఇచ్చాడో లేదో చూసుకోవాలి. వెనక నుంచి చూసుకోండి. 1s ప్లేస్ ఇచ్చాడు, 1s ప్లేస్ తర్వాత 10s ప్లేస్ ఇవ్వలేదు చూడండి, డైరెక్ట్ 100s ప్లేస్ ఇచ్చాడు. ఓకే, 100s తర్వాత 1000s ఇచ్చాడు. ఇప్పుడు ఇక్కడ ఏం మిస్ అవుతుంది? 10s ప్లేస్ అనేది మిస్ అవుతుంది. సో మీరు రాసేటప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ 1000s, 100s, 10s లేదు. 10s ప్లేస్లో మీరు ఏం పెట్టుకోవాలి? 0 పెట్టుకోవాలి. అది చూసుకోకుండా డైరెక్ట్ ఏం చేస్తారు చాలామంది 1000s, 100s ఈ నెంబర్ రాయిస్తారు. మిడిల్లో 10s అనేది నెంబర్ ఇవ్వలేదని చూసుకోరు. సో అందుకే ఫస్ట్ మనం ఎక్స్పాండ్ ఫామ్ని స్పెల్ చేయండి. ఫస్ట్ 1000s ఉంది, ఓకే, 100s ఉంది, నెక్స్ట్ 10s ఉండాలి కదా, 10s అనేది లేదు. సో ఆ 10s ప్లేస్లో మీరు ఏం పెట్టాలి? 0 పెట్టాలి. తర్వాత 1s ప్లేస్ రాసేయండి. సో 1000s ప్లేస్లో ఏమి ఉంది? డిజిట్ 3. నెక్స్ట్ 100s ప్లేస్లో 4. 10s ప్లేస్ చూడండి, 10s ప్లేస్ మనకి ఇవ్వలేదు ఇక్కడ ఎక్స్పాండెడ్ ఫామ్లో. సో 10s ప్లేస్లో మీరు ఏం రాయాలి? 0. తర్వాత 1s ప్లేస్లో డిజిట్ ఏముంది? 7. సో 3000 + 400 + 7 ఎక్స్పాండెడ్ ఫామ్లో ఇచ్చినప్పుడు నంబర్ ఎలా రాయాలి? 3407. ఓకేనా స్టూడెంట్స్? నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ మనకి 1s ఇచ్చాడు, 10s ఇచ్చాడు, 100s, 1000s, 10,000 లైన్గా అన్ని ఇచ్చేసాడు. ఇక్కడ దీనిలాగా మనకి ఏం మిస్ చేయలేదు. సెకండ్ వన్లో 1s, 10s, 100s, 1000s, 10,000 లైన్గా ఉంది. సో డైరెక్ట్ రాసేయండి. 10,000s ప్లేస్లో డిజిట్ ఏముంది? 1. నెక్స్ట్ 1000s ప్లేస్లో డిజిట్ ఏముంది? 2. నెక్స్ట్ 100s ప్లేస్లో డిజిట్ 3. నెక్స్ట్ 10s ప్లేస్లో డిజిట్ ఏమి ఇచ్చాడు? 5. నెక్స్ట్ 1s ప్లేస్లో డిజిట్ ఏమి ఇచ్చాడు? 1. సో దీని నెంబర్ ఏమైంది? 12,351. ఓకేనా స్టూడెంట్స్? నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్లో మనం చూసుకుందాం అన్ని ఇచ్చాడు లేదో. 1s ఇచ్చాడు, 10s, 100s, 1000s ఇవ్వలేదు చూడండి. 1000s ఇవ్వకుండా 10,000s ఇచ్చేసాడు. సో 1000s ప్లేస్లో మీరు ఏం పెట్టాలి? 0 పెట్టాలి. ఓకే, సో ఇప్పుడు రాద్దాం. 10,000s ప్లేస్లో ఏం డిజిట్ ఉంది? 3. నెక్స్ట్ 1000s ప్లేస్ మనకి ఇవ్వలేదు కదా, అక్కడ 0 పెట్టండి. నెక్స్ట్ 1000s తర్వాత 100s ప్లేస్ డిజిట్ ఏముంది? 5. నెక్స్ట్ 10s ప్లేస్ డిజిట్ ఏముంది? 2. 1s ప్లేస్లో 5. సో నంబర్ ఏమైంది? 30,525. ఓకేనా స్టూడెంట్స్? నెక్స్ట్ వన్ చూద్దాం. ఫస్ట్ మీరు ఏం చూసుకోవాలి? అన్ని ఉన్నాయో లేదో చూసుకోవాలి. 1s, 10s, 100s, 1000s, 10,000s దీంట్లో అన్ని ఇచ్చాడు, ఏది మిస్ చేయలేదు. సో డైరెక్ట్గా రాసేసుకోండి. 10,000s ప్లేస్ డిజిట్ ఏముంది? 9. నెక్స్ట్ 1000s ప్లేస్లో 9, 100s ప్లేస్లో 9, 10s ప్లేస్లో 9, 1s ప్లేస్లో 9 ఇచ్చాడు, అన్ని 9s ఇచ్చాడు. సో నంబర్ ఏమైంది? 99,999. సో ఫస్ట్ వన్ నంబర్ ఏమైంది? 3,407. సెకండ్ నంబర్ 12,351. థర్డ్ నంబర్ 30,525. ఫోర్త్ నంబర్ 99,999. దీన్నే షార్ట్ ఫామ్లో రాయడం అంటారు స్టూడెంట్స్. అర్థమైంది కదా స్టూడెంట్స్? చాలా ఈజీ ప్రాబ్లం. 4th ప్రాబ్లం కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ మనం 5th ప్రాబ్లం చూసుకుందాం.